నగరంలోని కొత్త రోడ్డులో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని శుక్రవారం మధ్యాహ్నం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో స్థానికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం సమరంలో సుభాష్ చంద్రబోస్ చేసిన త్యాగాలు, పోరాటం చిరస్మరణీయమని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తుంది అని, దేశభక్తి, క్రమశిక్షణ, నిబద్ధత లాంటి విలువలను యువత ఆచరించి దేశాభివృద్ధికి కృషి చేయాలి అని, అలాగే నగరాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చారిత్రక మహానుభావుల విగ్రహాల ఏర్పాటులో ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది అని, భవిష్యత్ తరాలకు వీరి చరిత్ర తెలిసేలా చేయడం అవసరమని ఎమ్మెల్యే తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో జాతీయ భావాన్ని బలపరుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా చేసినటువంటి యంగ్ అండ్ డైనమిక్ ఇండియాస్ యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి శ్రీ చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే సీనియర్ శాసనసభ్యులు కోన రామన్న గారికి, అలాగే ప్రభుత్వ విప్పు బెందారం అశోక్ అన్న గారికి, అలాగే ఇంకో సీనియర్ శాసనసభ్యులు ఒక రామమూర్తి గారికి, అలాగే నా తోటి శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారికి, అలాగే డైనమిక్ కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ స్వప్నిల్ దినకర్ పుల్కర్ గారికి, జేసీ ఫరాన్ అహ్మద్ గారికి, అలాగే ఆర్డీఓ సాయి పృథ్వీ గారికి, అలాగే స్వామీజీ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే కార్పొరేట్ దిగ్గజాలు, అలాగే ఎన్జిఓస్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఒకే వేదికపై జిల్లా యంత్రాంగం, అలాగే పారిశ్రామికవేత్తలు, అలాగే ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ అందరూ కూడా ఒకే వేదికపైకి రావడం, వారికి ఏదైతే టినీ లూప్ అండ్ బచ్పన్ బచావో వారి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో జరుపుకోవడం చాలా సంతోషకరం. ఏదైతే ఫ్రమ్ చేంజ్ టు లెగసీ, ఎండ్యూరింగ్ ఇంపాక్ట్ అండ్ సిస్టమిక్ ట్రాన్స్ఫర్మేషన్, ఒక మంచి కాన్సెప్ట్, చాలా బాగుంది. ఎందుకంటే మార్పు అనేది ఒక రోజుతో కాకుండా ఇది ఒక వారసత్వంగా మనకు ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వాలు ఎన్నో చేస్తున్నాయి, అలాగే మన డైనమిక్ క్యాబినెట్ మినిస్టర్ గారు ఉన్నారంటే ఈరోజు ఇండియాలోనే కాకుండా మన రాష్ట్రంకి, అలాగే జిల్లాలో కూడా ఈరోజు మనకి ఒక నేరడి బ్రిడ్జ్ ఈరోజు ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చారంటే అది మనకు ఒక వారసత్వం. అలాగే ఏదైతే ఒక ట్రైన్ ఈరోజు మనకు శ్రీకాకుళం నుండి రేపు స్టార్ట్ అవుతుందంటే అది ఒక వారసత్వంగా, అలాగే ఈవెన్ మనకి కొన్ని పనులు ఏవైతే మనం చేపడుతున్నామో అది మనకి కంటిన్యూస్గా ఉండే, అలాగే ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అనేది కూడా మనకి హెల్త్, ఎడ్యుకేషన్, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కింద మాకు చాలా ఇది యూస్ఫుల్ అవుతుంది. దానికి సంబంధించి రవణ గారు మొత్తం చెప్పేశారు మా జిల్లా కోసం, అన్ని నియోజకవర్గాల యొక్క పరిస్థితి, ఉన్న ఫెసిలిటీ ఏముందన్నది రవణ గారు కానీ ఇప్పుడు అశోక్ అన్న గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇక మేము చెప్పడానికి ఏమీ లేదు. కానీ ఈరోజు ఒక కొత్త వర్డ్తో ఇక్కడికి రావడం, థర్డ్ లార్జెస్ట్ సమ్మిట్ ఈరోజు ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో ఈరోజు ఇక్కడ చేయడం చాలా ఆనందదాయకం. అలాగే దీంతో పాటుగా ఇన్ని వనరులు ఉన్నప్పుడు కూడా పారిశ్రామికంగా మనం జిల్లా వెనకబడింది కనుక దీనికి ఇక్కడ చేసినటువంటి పారిశ్రామికవేత్తలకు కానీ, అలాగే ఎన్జిఓస్ కానీ, ఆర్గనైజర్స్కి నా యొక్క విన్నపం ఏంటంటే ఇలాంటిదే ఇండస్ట్రియల్ సమ్మిట్ కూడా ఒకటి ఆర్గనైజ్ చేయవలసిందిగా ఈ జిల్లాలో అడుగుతున్నా. దానికి రవణ గారు కూడా సారథ్యం వహించవలసిందిగా నేను కోరుతూ, ఎందుకంటే మన జిల్లాకి చాలా ఇండస్ట్రీస్ కానీ పరిశ్రమలు రావాల్సిన ఆవశ్యకత ఉంది. తప్పకుండా ఈ జిల్లా బిఫోర్ 2024 అండ్ ఆఫ్టర్ 2024 అనేది తప్పకుండా చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఒక మూలపేట పోర్టు కానీ, అలాగే నేరెడ్ బ్యారేజ్ కానీ, అలాగే మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. దీనివల్ల మన జిల్లా సస్యశ్యామలం అవడంతో పాటు అనుబంధ రంగాలు వచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కనుక ఒక మంచి పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా ఈ టినీ లూప్ అండ్ బచ్పన్ బచావో వారు
ఒక మంచి కాన్సెప్ట్తో ఇది రావడం జరిగింది. వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అంత మంచి అవకాశం కల్పించిన నాకు